ఈ రోజు మన కుర్రోళ్ళ మనసు పనసకాయ మీద పడింది. ఇప్పుడు పనసకాయ ఎందుకురా కొనడం అని అంటే మా ఫ్రెండ్ ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ అని అంటున్నాడు. సరే కాదనడం ఎందుకని పనసకాయ కొనడానికి అయితే హైవే దాటుతున్నాము. మేము రోడ్డు దాటే లోపు మా ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ అక్కడికి వెళ్లి టేస్ట్ అయితే చేస్తున్నారు. కష్టపడి రోడ్డు దాటి వెళ్లే లోపు ఇక్కడ బేరాలు కుదరట్లేదు, వేరే షాప్ కి వెళ్దాం పదండి అని మళ్ళీ రోడ్డు దాటిచ్చారు. టు బి ఫ్రాంక్, ఈ పనసకాయలని ఎలా కొనాలి ఏంటి అనేది మనకేం తెలియదు. వీళ్ళు పిలిచారు, వచ్చేసాను అంతే. సరే వీడియో పెట్టినప్పుడు కొంచెం హెచ్చులు చేయాలి కాబట్టి ఒక ఆయిల్ వేపి వీడియో క్లిప్ అయితే తీసాను. అదేమో జిగురుగా మొత్తం చేతికి అంటికిపోయింది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అక్కడ ఉన్న అన్ని కాయల్లో ఒక మంచి కాయ తీసుకున్నాము. అది 200 ఎంతో పడింది కాస్ట్. ఎగ్జాక్ట్ ప్రైస్ మర్చిపోయా. పక్కనే పైనాపిల్ కూడా అమ్ముతున్నారు, అవి కూడా తీసుకున్నాము. ఇంకా చదివింపుల విషయానికి వస్తే మా వెంకట్ బ్రో 70 రూపాయలు అయితే తీసుకొచ్చాడు. ఇంకా రూమ్ కి రాగానే చేతికి ఆయిల్ రాసుకుని పనసకాయ మీద దండయాత్ర అయితే మొదలు పెట్టా. దీన్ని ఎలా కట్ చేయాలో నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ కట్ చేస్తుంటే వాడిని చూసి ఫాలో అయిపోతున్నా. ఇంకా కాయ మొత్తం ఒలిచేసాక ఆస్తి పంపకాలు పంపినట్టు మా 5 ఫ్రెండ్స్ కి కవర్లు అయితే సర్దుతున్నాం అవన్నీ. ఇంకా పనసకాయ సంచుల్ని మా ఫ్రెండ్స్ కి ఇచ్చేసి పరుగున నైట్ షిఫ్ట్ కి అయితే వచ్చేసాం. నైట్ 12 కి మా ఫ్రెండ్ బర్త్డే. వాడికి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే వాడే కాదు మీరు కూడా షాక్ అవుతారు. అదేం గిఫ్ట్ నెక్స్ట్ షార్ట్ లో తెలుసుకుందాము. అంతవరకు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We are making history.